పాత విషయంలో కానీ కొన్ని విన్న సాక్ష్యాలు. మరి దినకర్ అన్న వాళ్ళ అమ్మ ఉంది ఇక్కడ. వేలుబెల్లి విషయంలో చాలాసార్లు చెప్తా ఉంటాడు. వేలుబెల్లి విషయంలో చెప్తా ఉంటుండే. బుట్ట దగ్గర వేలుబెల్లి అక్కడ తాత మొదటి పరిచర్య చేశాడు. మొదటి పరిచర్య అక్కడ ప్రారంభించబడింది తాత ద్వారా. అప్పుడు అత్తమ్మ చాలా చిన్నవారంట, చాలా చిన్నవాళ్ళంట. చిన్న వయసులో వాళ్ళని ఎత్తుకొని మా తాత మా నాయనమ్మ అక్కడ సేవ చేశారంట. చాలా చిన్న పిల్లలంట. సో ఆ రీతిగా అత్తమ్మ విషయంలో చెప్పాలంటే మరి సేవా పరిచర్యలో నుండే ప్రారంభమైంది ఆమె జీవితం. సేవా పరిచర్యలో ఆమె జీవితం ప్రారంభమైంది. కష్టాల గుండానే వెళ్ళింది, కష్టపడ్డది, చదువుకుంది. మరి పెద్దపల్లిలో చదువుకున్నదని మేము తెలుసుకున్నాను. మరి చాలా చక్కగా మాట్లాడుతుంది మా అత్తమ్మ. అయితే హిందీ, ఇంగ్లీష్. మా మూడో అన్నయ్య మరి ద్వారా ఇంకా మేము ఈ 4, 5, 10 సంవత్సరాల నుండి మా అత్తమ్మ మా మూడో అన్నయ్య వారి ఇంటికి వస్తూ ఉంటుండే. చాలా విషయాలు చెప్పేది. మేము చైర్ వేసుకొని ఇట్లా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఇండియన్ మిషన్ యొక్క చరిత్ర, తాత చేసిన సేవ, ఆ విషయాలన్నీ కూడా చెప్పేది నాకు వ్యక్తిగతంగా ఇట్లా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం మేము. కానీ నేను చూస్తుంటే నాన్నని చూసినట్టుందా అనిపించేది. అయితే మరి ఈ 2 years 1 year క్రితం కొంచెం వయసు ఇంకా పైన పడతా ఉంటే హెల్త్ బాగాలేనప్పుడు ఊరికే పిలిచేది. కానీ ప్రార్థన చేయి, నువ్వు సేవకుని ప్రార్థన చేయి, నాకు తక్కువ అవుతుంది అంటుండే. ప్రార్థన చేయి, నిమ్మలమైంది అంటుండే. సో ఆ రీతిగా ఆమె ప్రార్థన, వాక్యము ఆమె జీవితంలో చాలా అనుభవం గుండా మరి దేవుల్లో ఆమె ఎదిగింది. మరి ఇక్కడ మరి ఇంట్లో విషయంలోకి వస్తే మేము చిన్నగా ఉండే, చాలా చిన్నవాళ్ళం. మరి అత్తమ్మ ముందు మరి నాకు చాలా గుర్తుకున్న విషయాలు ఏంటంటే, నేను చిన్నగా ఉన్న వయసులో ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు గుర్తుంది, ఒక 5, 7, 8 ఏళ్ళ వయసులోనేమో. అయితే ఆ రోజు ఇడ్లీ చేసింది అత్తమ్మ. నేను అనుకుంటున్నా ఇంతమందికి ఎట్లా పెడతారు అనుకుంటున్నా. చాలా చిన్న వయసులో ఉన్నా. అప్పుడు అనుకున్న ఆలోచన ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజంగా ఎంత ఓపిక, ఎంత సహనము అత్తమ్మకుండే. సో ఆ రీతిగా దేవుని పరిచర్యలో దేవుని సేవకులు బిడ్డగా పెరిగింది కాబట్టి ఆ సహనము, ఆ ఓపిక, ఆ దేవుని వాక్యము ఆమె అలవర్చుకొని దేవుల్లో ఎదిగింది, ఆ వాక్యంలో ఎదిగింది కాబట్టి ఆ ఓపిక, సహనము. మా తాతకు చాలా సహనం అంటే అంత సహనం. మా తాత కోపం వస్తే ఇట్లా గిచ్చేవాడంట. మా నాయనమ్మను కోపం వస్తే ఇట్లా గిచ్చేవాడంట. అంతే, కనుబొమ్మలను ఇట్లా గిచ్చేవాడంట. అది కూడా నవ్వుకుంటూ. అంత సహనముతో వారు సేవలో కొనసాగారు. అదే సహనము, అదే ఓపిక, అదే వాక్యానుసారమైన జీవితం తను కొనసాగింది అనడానికి మేమంతా సాక్ష్యం. ఇక్కడ ఉన్న సేవకులు, ఇండియా మిషన్ సేవకులు ఉన్నారు. దినకర్ అని ఉన్నాడు, ఆహ్లాద్ పాస్టర్ గారు ఉన్నారు, వంగపల్లి డేవిడ్ పాస్టర్ ఉన్నాడు, గుట్ట శామ్యుల్ గారు ఉన్నారు. చాలా మంది ఇండియా మిషన్ సేవకులు మా మధ్యలో ఉన్నారు. వారంతా పెద్దవారు, వారికి చాలా విషయాలు ఇంకా తెలుసు. అమ్మ చాలాసార్లు దినకర్ అమ్మ చాలా విషయాలు చెప్తారు. బాగా కలిసినప్పుడల్లా చాలాసార్లు మాట్లాడుకుంటాం. మా అత్తలో నేను ఎట్లా మాట్లాడతామో అంటే చాలా విషయాలు చెప్పేది, వేలు విషయం కానీ. సో అత్తమ్మ ప్రారంభమైన జీవితము, ఆమె లైఫ్ దేవుని సేవకుడైన మా తాత జీవరత్నం పంతులు గారితో ప్రారంభమైంది ఆమె జీవితమే, ఆమె లైఫ్. అట్లా ఆ రీతిగా పెరిగింది. ఆ రీతిగా తన సహనము, ఓపిక, తన లైఫ్ స్టైల్, తన మాదిరి మా మధ్యలో ఉంచిపోయింది అనడానికి మేమే సాక్ష్యము. ఆ మాదిరిని మేము కొనసాగుతాం. ఆ రీతిగా కొనసాగాలని అది అందరూ కూడా ప్రార్థన చేయండి. అయితే ఒక విషయం నేను చెప్తున్నాను, ముగిస్తా. ఏంటంటే మరి మా ఇంటి దగ్గరికి, మా ఇంటి పక్కన ఒక సిస్టరు తన జ్వరంతో బాధపడుతుంది. అయితే మా అత్తమ్మకి నడవడానికే చాలా ఓపిక లేదు.
కొంచెము మెట్లు దిగాలంటే 5 మెట్లు దిగాలి, వారి ఇంటికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలి. అయితే కానీ మనము ఆ శోభక్కకు జ్వరం వచ్చింది, మనం పోయి ప్రార్థన చేసి రావాలి అన్నది. ప్రార్థన చేసి రావాలి అన్నది. సరే అత్తమ్మ వెళ్దాం దా అని తీసుకొని వెళ్ళి మా అత్తమ్మని ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసి వచ్చేటప్పుడు చెప్తుంది ఏంటంటే, మన దేవుని సేవకుని నువ్వు, మనము దేవుని సేవకు నువ్వు ఎవరైనా బాగలేకుంటే వెళ్ళి ప్రార్థన చేయాలని నాకు నేర్పించింది. ఇది గత నెలల క్రితం జరిగిన విషయాన్ని చెప్తా ఉన్నాను. పోయిన ఈ మంత్ 2nd సాటర్డే ఇంకా ఆమె బ్రతుకున్నప్పుడు చాలా లాస్ట్గా నేను చూసింది మషిరాబాద్లో 2nd సాటర్డే రోజు వెళ్ళాను, మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో. అయితే మరి శాంతి ఎక్కడుందో కానీ నిజంగా శాంతి రానక్క మరి వారు చాలా ఓపిక, మరి అత్తమ్మ ఓపికనా మరి తాత ఓపిక వచ్చిందో తెలియదు కానీ మరి శాంతి అత్తమ్మ పిలుస్తూ ఉంది, ఒక్కటే మాట వస్తుంది ఆమెకు, రానమ్మ తప్ప వేరే మాట వస్తలేదు. కన్ను చూపు పోయింది, చూడడం లేదు. రానమ్మ నీళ్ళు, అంతే, రానమ్మ నీళ్ళు. మరి నేను అనుకున్నా ఎంత ఓపిక నిజంగా ఇంత ఫ్యామిలీలో రానక్క కానీ శాంతి చాలాసేపు, నేను ఒక 1/2 అవర్ ఉన్న 1/2 అవర్ అంతా కూడా శాంతి చేయి పట్టుకొని మా అత్తమ్మ చేయి పట్టుకొనే పాలు దాపించింది, గంజి ఏదో దాపించింది, నీళ్లు దాపించింది చాలాసేపు. సో మరి దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంటుంది అక్క, మీ అందరి మీద ఉంటుంది. నేను అంటే వ్యక్తిగతంగా మీరు మరి అందరికీ మీ దీవెన, మరి అత్తమ్మ దీవెన ఉంచిపోయింది, ఆశీర్వాదం మన మీద ఉంచిపోయింది. మాదిరి ప్రకారంగా మరి మా తాత సేవకుడు కాబట్టి ఆ మాదిరి మన మీద ఉంచిపోయాడు. సేవ చేస్తూ మనము దేవుని సాక్షిగా మనం ఉండాలని నేను ప్రభు పేరట మరి కోరుతా ఉన్నాను. ఇట్టి సాక్షిని దేవుడు దీవించుగాక. దేవునికి వందనాలు, మీ అందరికీ కూడా వందనాలు, ఈ సమయం వచ్చినందుకు కూడా వందనాలు. అదక్క నాకు ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ, వాళ్ళ తమ్ముని భార్య నేను. మా కోడలు జ్యోతి, లాస్ట్ ఆమె నా కోడలు మళ్ళా జ్యోతి. అయితే అక్క చాలా ప్రేమించేది, ఊరికే కొంచెము వాళ్ళ తమ్మునికి కోపం, సంలాంచేది, ఇట్లుండొద్దు చెల్లె బాధపడొద్దు అని ఊరికే సంలాంచేది. మంచి ప్రేమించింది అక్క నన్ను. ఊగనేది నువ్వు ఒక సేవకుని తయారు చేసినావు చెల్లె నువ్వు అని మార్టిని ఎప్పుడూ ముద్దు పెట్టుకునేది దగ్గర తీసుకొని. నువ్వు ఒక సేవకుని తయారు చేసినావు చెల్లె, నీకు దీవెనలు వస్తాయి. మా డాడీని తయారు చేసినాం, మా డాడీ జీవరత్న పంతులే అనేది ఊరికే. ఆయన చూసి చాలా మురిసిపోయేది. అవును. ఇక మా సుకుమార్ అయితే మా అత్త అని చాలా లైక్ చేసిండు, ఆమెను మస్తు లైక్ చేసిండు. ఆ ఫలితము దేవుని దగ్గర ఉంటుంది కానీ మస్తు లైక్ చేసేది. అరే సుకుమార్గా అంటే ఇందాక నువ్వు మళ్ళీ సుకుమార్గా అంటే తమ్మి సుకుమార్ అని పిలిచేది. తమ్మి సుకుమార్, అరే రారా నాకు ఇది కావాలరా అది కావాలరా అని ఎంత రుబాబుగా అడిగేది. నాకు చాలా సంతోషమైంది, తమ్ముని కొడుకు కాబట్టి అంత రుబాబుగా అడుగుతుందని చాలా సంతోషపడేది నేను. మొన్న లాస్ట్కి వచ్చి నీళ్ళు వస్తుంటే అన్నం అంటే అన్నది, బాగా దుఃఖం వచ్చింది నాకు. అప్ప ఈ ప్రేమ పొందుకోం కదా, ఇది లాస్ట్ అని బాధపడ్డా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ముఖ్యంగా 9 మంది బిడ్డలను, అల్లుళ్ళను, మన్మరాలను దేవుడు దీవించును గాక.